Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కి సంబంధించి మనం ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 4 యొక్క ఎక్స్‌ప్లనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ కోర్టు జాబ్స్ ఏపీ కోర్టు జాబ్స్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను, కొన్ని ఫ్రీ క్లాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ లో భాగంగా 3 సెషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి అండి. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కూడా అన్ని క్లియర్ గా చూసుకోండి, ఓకేనా? అయితే మీకు ఇంగ్లీష్ లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం జనరల్ గా మనకు ఈ కోర్టు జాబ్స్ కి సంబంధించి 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఇంగ్లీష్ నుంచి వస్తాయండి. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి కలిపి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం ఈ కోర్టు జాబ్స్ ఎగ్జామ్స్ సంబంధించి. అందుకోసమే ఇంగ్లీష్ లో ఎక్కువ స్కోర్ రావడానికి ట్రై చేయండి. నేను లేటెస్ట్ అంటే పోయిన వీడియోలో గత వీడియోలో మీకు ఏంటంటే ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలో ఆ వీడియో చేశాను. ఆ వీడియో కూడా క్లియర్గా చూసి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకోండి, ఓకేనా? అయితే ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఓకేనా, స్టూడెంట్స్ మీ కనుక ఇప్పటివరకు కోర్సు తీసుకోకపోతే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫుల్ కోర్సు తీసుకోండి అక్కడ, ఓకేనా? లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్లో ఈ కోర్సు ఉంటుందండి. 199 రూపీస్. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా? కొంతమంది స్టూడెంట్స్ కావాలనే నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు, వేస్ట్ ఆఫ్ కోర్స్ అది ఇది అనుకుంటూ. మీరు చూడండి స్టూడెంట్స్, ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీరు కంపల్సరీ చూడండి వీడియోస్, నచ్చితేనే వర్త్ అనిపిస్తేనే మీరు అక్కడ ఫుల్ కోర్స్ అనేది అమౌంట్ పే చేసి తీసుకోండి. మీకు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఎంత డిఫికల్ట్ అయినా సరే అది ఈజీగా అర్థమవుతూ ఉంటుందండి మీకు. దానివల్ల ఈజీగా ఉన్నాయి మాత్రమే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మీరు అంతా పట్టించుకోకండి, ఎందుకంటే చాలామంది నెగిటివ్ రూమర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు మన ఛానల్ మీద. అందుకోసమే మీరు ఏంటంటే జెన్యూన్గా చూడండి, వేరే ఛానల్స్ మన ఛానల్ని కంపేర్ చేసుకోండి, ఓకేనా? ఎక్కడ మంచిగా ఉంటే కంటెంట్ అక్కడే మీరు కోర్సు తీసుకోండి, పర్వాలేదు, ఓకేనా? కాబట్టి క్లియర్ కట్ చూసుకోండి. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్స్లో, టెట్ ఎగ్జామ్స్లో, కోర్టు జాబ్స్లో, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సిలో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్. ఒకసారి యూట్యూబ్లో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా? యూట్యూబ్లో వీడియోస్ కింద కామెంట్ చూడండి, అర్థమవుతుంది, ఓకేనా? రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, రైట్? మన బుక్ కూడా వచ్చింది అండి, బుక్ కూడా మార్కెట్లో ఉంది ఇప్పుడు, ఓకేనా? ఈ బుక్ మీకు బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి, ఓకే? బుక్ మీ బుక్ స్టాల్ దగ్గర తీసుకోండి, లేదంటే యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ నెంబర్ కాల్ చేస్తే మేము పంపించేస్తామండి, ఓకేనా? రైట్. లైక్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ మీద నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది అండి. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనమాట, ఓకేనా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి, రైట్? చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది, రైట్? అయితే ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఈచ్ డే అండ్ ఈచ్ అవర్ డాష్ ఇట్స్ డ్యూటీ. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈచ్ అనేది ఎప్పుడైనా సరే సింగులర్ ఆఫ్ ప్లూరల్ అంటే సింగులర్ కింద తీసుకోవాలి అండి. ఈచ్ కానీ, ఎవ్రీ కానీ, నన్ను కానీ, నైదర్ కానీ, ఐదర్ కానీ, వన్ కానీ, ఓకేనా? ఇవి దేని కింద తీసుకుంటాం చెప్పండి, మనము సింగులర్ కింద తీసుకుంటాం. కాబట్టి ఈచ్ డే అండ్ ఈచ్ అవర్, ఈచ్ డే అండ్ ఈచ్ అవర్ ఈ రెండు కలిపినా సరే సింగులరే. చాలామంది ఏమనుకుంటారంటే సార్ ఈచ్ అంటే ఇదొక సింగులర్, ఈచ్ అంటే ఇదొక సింగులర్, సింగులర్ ప్లస్ సింగులర్ ప్లూరల్ అనుకొని చెప్పేసి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ రాస్తుంటారండి, రాంగ్ అది, ఓకేనా? ఈచ్ డే ఈచ్ అవర్ రెండు కూడా మనకు సింగులర్ అయిపోతాయి, మళ్ళీ రెండు కలిపినా కానీ సింగులర్ అవుతుంది. కాబట్టి సింగులర్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి వెర్బ్ అనేది మనకి ఏముండాలి చెప్పండి, అక్కడ సింగులర్ వెర్బ్ ఉండాలి. ఏముండాలి వెర్బ్ అనేది అక్కడ మనకు సింగులర్ వెర్బ్ ఉండాలి. మరి సింగులర్ వెర్బ్ అంటే బ్రంగ్ అనేది ఉండదు, ఆప్షన్ తీసేయండి. మనకి ఇక్కడ బ్రాట్ ఉంది, నెక్స్ట్ బ్రింగ్స్ ఉంది అండి. చూడండి, బ్రింగ్ ఉంది, బ్రింగ్స్ ఉంది అనమాట, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏది సింగులర్ చెప్పండి? బ్రింగ్స్ అనేది సింగులరా, బ్రింగ్ అనేది సింగులరా? బ్రింగ్ అనేది మనకు V1 కదా, బ్రింగ్ అంటే తీసుకురావడం, బ్రింగ్ బ్రాట్ అంటూ ఉంటాం, రైట్? మనకు వెర్బ్ ఓకేనా V1 అండి. అయితే V1 అంటే వెర్బ్ అనేది సింగులర్ ప్లూరల్ ఎట్లా తెలుస్తుంది? చూడండి, V1 ఎప్పుడైనా సరే V1కు ఎస్ ఉంది, వెర్బుకి ఎస్ ఉంది అంటే అది సింగులర్ అండి. వెర్బుకి ఎస్ లేదు అంటే అది ప్లూరల్. వర్బ్లో సింగులర్ ప్లూరల్ వేరే ఉంటాయి, నౌన్లో సింగులర్ ప్లూరల్ వేరే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అంటే ఇది నౌన్, కాబట్టి బాయ్స్లో నౌన్స్లో ఎస్ ఉన్న నౌన్ సింగులరా ప్లూరల్? ఎస్ లేకపోతే సింగులర్, అది నౌన్స్లో. అదే వర్బ్స్లో బ్రింగ్స్ అంటే ఇక్కడ డస్ ఉన్నట్టు మీనింగ్, ఓకేనా? బ్రింగ్ అంటే డూ ఉన్నట్టు మీనింగ్, రైట్?
అదే వెర్బ్లో ఎస్ ఉంటే మనకు అది సింగులర్ వెర్బ్ అవుతుంది, ఎస్ లేకపోతే ప్లూరల్ వెర్బ్ అవుతుంది. ఓకేనా, ఒకటే గుర్తుపెట్టుకోండి. V1 సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ ఉంటే అది మనకి ఏమవుతుంది చెప్పండి, సింగులర్ వెర్బ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి గో గోస్, గో అంటే ఏమవుతుంది ప్లూరల్, గోస్ అనేది సింగులర్ అవుతుంది. ఈట్ ఈట్స్, ఎస్ వెర్బ్కి ఎస్ ఉంటే సింగులర్ వర్బ్స్ అవుతాయి. కాబట్టి ఎస్ అనేది నౌన్స్లో యాడ్ చేయడం వేరు, వర్బ్స్లో యాడ్ చేయడం వేరు. సో ఎస్ అనేది నౌన్స్లో యాడ్ చేస్తే ఏమో ప్లూరల్ నౌన్ అయిపోతుందండి, అదే ఎస్ అనేది వెర్బ్లో యాడ్ చేస్తే సింగులర్ వెర్బ్ అయిపోతుంది అనమాట. రెండు ఆపోజిట్ ఉంటాయి, రైట్. బట్ ఇది సింగులర్ కాబట్టి మనకు అప్పుడు సింగులర్ వెర్బే రావాలి కదా. సో వెర్బ్ అంటే ఎస్ ఉన్న వెర్బ్ సింగులరా, ఎస్ లేని వెర్బ్ సింగులరా, ఎస్ ఉన్న వెర్బ్ సింగులర్ కాబట్టి బ్రింగ్స్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా డాష్ ఓన్ ద ఓడిఐ క్రికెట్. ఇండియా అంటే చూడగానే మనకి అది సింగులర్ లాగా అనిపిస్తుంది. ఇండియా ఈజ్ ఓన్ అనం, ఎందుకంటే మనకు ఇండియానే కదా గెలిచింది అక్కడ, కాబట్టి ఇది సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి సో మనకి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 అవుతుంది ఈజ్ వాడితే, అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. సో మనకి అది ఆన్సర్ కాదు. తర్వాత విల్ బి కూడా ఆన్సర్ కాదు, రైట్. హ్యాజ్ ఉంది, హ్యావ్ ఉందండి. చెప్పండి, ఇండియా హ్యాజ్ అంటామా ఇండియా హ్యావ్ అంటామా అంటే చాలామంది హ్యాజ్ అని పెడతారండి. లేదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక టీం అనేది, ఓకేనా, ఒక కంట్రీని చూపించే టీం అనేది మనకు క్రికెట్ మ్యాచ్ని గెలిస్తే అప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే ప్లూరల్ లా కన్సిడర్ చేస్తాం. ఇండియా అంటే ఒకటే కాదు, ఆ ప్లేయర్స్ అందరూ కలిసి అక్కడ ఓడిఐ క్రికెట్ని గెలిచారు అని. ఇండియా అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ 11 ప్లేయర్స్ అనమాట. ఓకేనా, అక్కడ ఉన్న ప్లేయర్స్ కాబట్టి మనకు ఇండియా హ్యాస్ అనకూడదు, ఏమన్నా చెప్పండి, ఇండియా హ్యావ్. ఇలా క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు ఎప్పుడైనా సరే దాన్ని మనము ప్లూరల్ లా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇక 13th క్వశ్చన్, ఆల్ దట్ గ్లిటర్స్ డాష్ నాట్ గోల్డ్. చూడండి, ఆల్ మొత్తం, దట్ గ్లిటర్స్ ఏదైతే మెరుస్తుందో, ఇక్కడ దట్ అనేది ఏంటి తెలుసా, రిలేటివ్ ప్రొనౌన్ ఇది. ఆల్ దట్ గ్లిటర్స్ మొత్తం ఏదైతే మెరుస్తుందో, సో ఈజ్ నాట్ గోల్డ్, ఆర్ నాట్ గోల్డ్, హ్యాస్ నాట్ గోల్డ్, వాజ్ నాట్ గోల్డ్. ఏమంటాం అంటాడు, మెరిసేదంతా బంగారం కాదు అంటాం కదా. సో మొత్తం ఏదైతే, గ్లిట్టర్ అంటే ఏంటిది, షైన్ అవ్వడం. గ్లిట్టర్ అంటే మీనింగ్ ఏంటి, షైన్, బ్రైట్ అంటూ ఉంటాం. ఓకేనా, సో కాబట్టి గ్లిట్టర్ అంటే మెరవడం అనమాట, మెరవడం, రైట్. కాబట్టి మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పాలి. మరి ఇప్పుడు ఈజ్ నాటా, ఆర్ నాటా, హ్యాజ్ నాటా, వాజ్ నాటా అంటే ఇది మనకు ఒక ప్రోవర్బ్ లాగా తీసుకుంటామండి. ఓకేనా, ఒక ట్రూత్ అనమాట, మెరిసేదంతా బంగారం కాదు అని, రైట్. బట్ మనం దాన్ని ఆన్సర్ ఏమొస్తుందంటే సో ఈజ్ నాట్ గోల్డ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఆల్ అనేది మనకు సింగులర్ కింద తీసుకోవాలా ప్లూరల్ కింద తీసుకోవాలా అంటే సింగులర్ కింద తీసుకుంటాం. ఎందుకు సార్, ఎందుకంటే ఇక్కడ ఆల్ అనేది దేని గురించి మాట్లాడుతుందండి, కౌంటబుల్ గురించి మాట్లాడుతుందా, అన్కౌంటబులా, గోల్డ్. సో గోల్డ్ అంటే అంతా, మెరిసేది అంతా అంటున్నాం కాబట్టి అంతా అంటే అన్కౌంటబుల్ అన్నట్టు. ఇంత కొంత అంత అంటే మనకి అది అన్కౌంటబుల్ అన్నట్టు. అన్కౌంటబుల్ అంటే ఎప్పుడైనా సరే సింగులరే కదా, బట్ మనం ఈజ్ వాడాలి. సో మనకి ఇక్కడ హ్యాజ్ ఎందుకు వాడతలేమంటే సో మెరిసే దాని యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాజ్ అనేది వాడడం. సో వాజ్ ఉంది, ఈజ్ ఉంది, రైట్. సో వాజ్ ఈజ్ అన్నప్పుడు అది జనరల్ స్టేట్మెంట్ కాబట్టి దాన్ని పాస్ట్లో రాయకూడదు, ప్రెజెంట్లో రాయాలి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఆల్ దట్ గ్లిటర్స్, ఆయన ఇక్కడ కూడా మనకి ఇచ్చిండు కదా, గ్లిటర్స్ అని సింగులర్ వెర్బ్ ఇచ్చిండా లేదా, వెర్బ్కి ఎస్ యాడ్ చేసిండు కదా, V1కి ఎస్ యాడ్ చేసిందంటే అది సింగులర్ వెర్బ్ అన్నట్టు. ఇక్కడ దట్ అనేది ఆల్రెడీ సింగులర్ అయింది అంటే ఆల్ కూడా సింగులరే అన్నట్టే. కాబట్టి సింగులర్ కాబట్టి మనకు ఈజ్ నాట్ గోల్డ్, ఈజ్ అనేది వాడాలి. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది ఫేమస్ కొటేషన్ అండి, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ కూడా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. ఆల్ మొత్తం, దట్ గ్లిటర్స్ ఏదైతే మెరుస్తుందో, ఈజ్ నాట్ గోల్డ్ బంగారం కాదు అని, రైట్. అదే నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఇక్కడ నథింగ్ బట్ ఎంప్టీ ప్రామిసెస్ డాష్ గివెన్ టు ద పబ్లిక్. ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండి. చూడండి, ఇక్కడ నథింగ్ బట్ ఎంప్టీ ప్రామిసెస్. ఇక్కడ మనకు నథింగ్ అనేది ఒకటి ఉంది, ఎంప్టీ ప్రామిసెస్ అనేది ఇంకోటి ఉంది అండి. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే రెండు సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, ఓకేనా, టుగెదర్ విత్ తోటి కానీ, ఓకేనా, అలాంగ్ విత్ తోటి కానీ, యాజ్ వెల్ యాజ్ తోటి, టుగెదర్ విత్, అలాంగ్ విత్, ఓకే, అదేవిధంగా విత్, అదేవిధంగా బట్, ఓకే, వీటితోటి కంబైన్ అయిపోయినాయి అనుకోండి, ఎక్సెప్ట్, ఓకేనా, అకంపనైడ్ బై, బిసైడ్స్, వీటితోటి రెండు సబ్జెక్ట్స్ కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే
ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. మరి ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే సో ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే మరి అప్పుడు ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ నథింగ్. అది ఓకే. నథింగ్ అంటే సింగులర్ ఆర్ ప్లూరల్? సింగులర్. సింగులర్ కాబట్టి ఆర్ వస్తుందా? రాదు. ఆర్ వస్తుందా? రాదు. ఈజ్ ఉంది, హ్యాస్ ఉంది అని. ఇప్పుడు మనకు నథింగ్ బట్ ఎంప్టీ ప్రామిసెస్ గివెన్ టు ద పబ్లిక్. ఇప్పుడు నథింగ్ హ్యాస్ గివెన్ అంటామా, ఈజ్ గివెన్ అంటామా అంటే సో ఏదైనా ఇచ్చేది ఇప్పుడు ప్రామిసెస్ అనుకున్నాం. సపోజ్ ప్రామిసెస్ ఇస్తాయా? ఇవ్వబడతాయా? ఇవ్వబడతాయి. కాబట్టి ఇది సబ్జెక్టా ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. సెంటెన్స్ ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ అన్నట్టు. ప్యాసివ్ వాయిస్ అంటే మనకు అప్పుడు కంపల్సరీ అక్కడ ఏం కనిపించాలండి? బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అంటే అక్కడ ఏ స్ట్రక్చర్ కనిపించాలి? బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. యాజ్ అనేది పెడితే మనకు ఆన్సర్ కాదు. సో బీ ఫామ్ ఈజే కదా బీ ఫామ్. సో గివెన్ అంటే V3 కదా, గివ్ గివెన్. ఒకటి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది జాగ్రత్తగా చూసుకోండి. రైట్. సో నథింగ్ ఈజ్ గివెన్ లేకపోతే నథింగ్ వాజ్ గివెన్ వాడచ్చు. వాజ్ ఎట్లా లేదు కాబట్టి నథింగ్ ఈజ్ గివెన్ అంటే ఏది ఇవ్వబడలేదు అని. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 15th వన్. మోర్ దాన్ వన్ బుక్ డాష్ మిస్సింగ్ ఫ్రమ్ ద లైబ్రరీ. చూడండి ఇక్కడ మోర్ దాన్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు. సో జనరల్గా మనకు మోర్ దాన్ చూడండి మోర్ దాన్ 1 కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయంటే మోర్ దాన్ 2 మీకు బుక్లో క్లియర్గా ఉంటాయండి ఇవన్నీ. ఓకేనా? సో మోర్ దాన్ 3 మోర్ దాన్ 4 ఎక్సెట్రా ఇవి. ఓకేనా? మోర్ దాన్ 1 మోర్ దాన్ 2 3 4 5 6 ఇట్లా ఉంటాయి కాన్సెప్ట్స్. అయితే 1 ఉంది కాబట్టి మోర్ దాన్ 1 పక్కన ఎప్పుడైనా సరే ఏం నౌన్ రావాలి? సింగులర్ నౌన్ రావాలి. 2 ఉంది కాబట్టి ఏ నౌన్ రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. 3 ఉన్నా ప్లూరల్ నౌన్. కాబట్టి మోర్ దాన్ పక్కన 1 అనేది ఉంటే పక్కన సింగులర్ నౌన్ వస్తుంది. మోర్ దాన్ 1 బుక్, మోర్ దాన్ 1 పెన్ అని. అదే 2 ఉంటే మోర్ దాన్ 2 పెన్స్, మోర్ దాన్ 2 బుక్స్, మోర్ దాన్ 2 బాయ్స్ అట్లా. ఇది ఇప్పుడు దాని తర్వాత వచ్చే వెర్బ్ అండి. ఇప్పుడు ఈ సింగులర్ నౌన్ కాబట్టి వెర్బ్ కూడా ఏముండాలి చెప్పండి? సింగులర్ వెర్బే ఉండాలి. ఇది ప్లూరల్ నౌన్ కాబట్టి వెర్బ్ కూడా ఏముండాలి చెప్పండి? ప్లూరల్ వెర్బే ఉండాలి. ఇది ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ఏముండాలి మనకు? ప్లూరల్ వెర్బే ఉండాలి. సో ఇది మోర్ దాన్ 1 కాన్సెప్ట్. రైట్. సో మోర్ దాన్ 1 పక్కన సింగులర్ నౌన్ వస్తుంది, పక్కన సింగులర్ వెర్బ్ వస్తుంది. మోర్ దాన్ 2 పక్కన ప్లూరల్ నౌన్ వస్తుంది, ప్లూరల్ వెర్బ్ వస్తుంది. మోర్ దాన్ 3 మోర్ దాన్ 4 మోర్ దాన్ 5 ఎప్పుడు వచ్చినా సరే అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్ అండి. కానీ మోర్ దాన్ 1 వచ్చినప్పుడు మాత్రమే సింగులర్ నౌన్ ప్లస్ సింగులర్ వెర్బ్ అనమాట. ఓకేనా? కాబట్టి మనము ఇట్లా చూసుకుంటూ వెళ్తాం. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్ చూసుకుంటే మోర్ దాన్ 1 బుక్ ఇది మనకు సింగులర్. ఇక్కడ వచ్చేది కూడా సింగులరే ఉండాలి కదా. సింగులర్ అంటే ఆరా కాదు, హ్యావా కాదు, వర్రా కాదు, ఏంటిది? ఈజ్. అది మనకు సింగులర్ అనమాట. రైట్. కాబట్టి సింగులర్ వెర్బ్ అది. మీకు ఇంకోటి అండి సింగులర్ వర్బ్స్ ప్లూరల్ వర్బ్స్ రాసా చూడండి. సింగులర్ వర్బ్స్ చూడండి మనకు ఈజ్, వాజ్, హ్యాజ్, డస్, V1 को ఎస్, ఈఎస్, ఐఈఎస్ ఇవన్నీ మనకు సింగులర్ వర్బ్స్ అండి. నెక్స్ట్ ప్లూరల్ వర్బ్స్. ప్లూరల్ వర్బ్స్ ఏముంటాయంటే ఆర్, వర్, హ్యావ్, డూ, V1 ఇవి మనకు ప్లూరల్ వర్బ్స్. ఓకేనా? ఇవేమో సింగులర్ వర్బ్స్ అవుతాయి, ఇవేమో ప్లూరల్. అంటే ఎస్ ఉన్న వెర్బులు జనరల్గా సింగులర్ వర్బ్స్ అవుతాయి, ఎస్ లేని వెర్బులు జనరల్గా ప్లూరల్ వర్బ్స్ అవుతాయి. కొన్ని వర్బ్స్ సింగులర్ అవుతాయి, ప్లూరల్ అవుతాయి అండి. ఓకేనా? అవి ఏంటిదంటే హ్యాడ్, డిడ్ అండి. ఈ హ్యాడ్, డిడ్ ఏంటంటే సింగులర్స్ వాడతాం, ప్లూరల్స్ కూడా వాడుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? అండ్ మేజర్గా టెన్సెస్లో మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఇవేమో సింగులర్ వర్బ్స్, ఇవేమో ప్లూరల్ వర్బ్స్. ఎస్ ఉన్న వర్బ్స్ సింగులర్ అనమాట అట్లా. ఓకేనా? కాబట్టి మనకు అప్పుడు ఇది. సో అందుకే మనకు సింగులర్ కాబట్టి ఈజ్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ టాపిక్ మొత్తం ఇంతే అండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఇట్లా ఉంటుంది. సబ్జెక్ట్ని కనిపెట్టాలి మనం అంతే. ఫస్ట్ సెంటెన్స్ గ్రామాటికల్ ఎర్రర్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని అడుగుతాడు కదా. సబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా? సింగులర్ ఉంటే సింగులర్ వెర్బే, ప్లూరల్ ఉంటే ప్లూరల్ వెర్బు అంతే. ఓకేనా? అట్లా చూసుకుంటూ వెళ్తాం. రైట్. కాబట్టి మనకి అది. నెక్స్ట్ ద ప్రైజ్ ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ డాష్ స్కైరాకెటింగ్. చూడండి ఇక్కడ ద ప్రైజ్ ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ డాష్ స్కైరాకెటింగ్ అంటే సో మనకు అతి ముఖ్యమైన కమాడిటీస్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రైజ్ అనేది ఏమవుతుందట? స్కై రాకెటింగ్ అంటే పెరుగుతూ ఉంది అట. రైట్. కాబట్టి ఇక్కడ ఎసెన్షియల్ కమాడిటీ సబ్జెక్టా, వాటి యొక్క ప్రైజ్ సబ్జెక్టా? వాటి యొక్క ప్రైజ్. ద ప్రైజ్ అనేది పెరుగుతుంది అంటున్నామంటే అది సింగులరే కదా. అది పెరుగుతున్నాయి అంటే ప్లూరల్, ప్రైజ్ అంటుండు సింగులర్ కాబట్టి
ఎసెన్షియల్ కమాడిటీస్ యొక్క ప్రైస్ పెరుగుతుంది అని చెప్తాం. కాబట్టి సింగులర్ కాబట్టి మనకు ఆర్ వస్తుందా రాదు, హ్యావ్ వస్తుందా రాదు. రెండు ఉన్నాయి, ఈజ్ ఉంది, హ్యాస్ ఉంది, రెండు సింగులర్ వెబ్సే. కానీ ఇక్కడ లాస్ట్లో స్కై రాకెటింగ్, రాకెటింగ్ అంటే V4 కదా, మరి V4 అంటే దేని పక్కన వస్తుంది? V4 షీ ఈజ్ గోయింగ్ అంటామా, షీ హ్యాస్ గోయింగ్ అంటామా? గోయింగ్ అనే దాని ముందు ఈజ్ వచ్చే ఛాయిస్ ఉంటుందా, హ్యాస్ వచ్చే ఛాయిస్ ఉంటుందా? ఈజ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. హ్యాస్ పక్కన మీకు ఎప్పుడైనా సరే ఏ కాంబినేషన్ ఉంటుందండి? V3 ఉంటుంది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. V4 అనేది మనకు ఈజ్ తోటి ఉంటుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. అంతే. ఓకేనా? హ్యావ్, హ్యాస్, హ్యాడ్ పక్కన V3లు ఉండాలి మీకు ఎప్పుడైనా సరే. బట్ V4 ఉంది కాబట్టి ఇది కాంబినేషన్ రాదు. సో ఆప్షన్ ఏ. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి ఇక్కడ. హీ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ ఇంటరెస్టెడ్ ఇన్ క్రికెట్. హీ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ ఇంటరెస్టెడ్ ఇన్ క్రికెట్. చూడండి యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు వచ్చినా సరే మనము ఏ సబ్జెక్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండి? ఫస్ట్ సబ్జెక్ట్కి ఇవ్వాలి. ఇది చెప్తున్నా కదా మనకు నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. వెనెవర్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వర్బ్ షుడ్ బి అకార్డింగ్ టు ద సెకండ్ సబ్జెక్ట్. అప్పుడు వెర్బ్ అనేది సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉంటుంది. అదే మనకు మిగతావి యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, వీటితోటి కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలండి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. అంతే. ఆ మూడింటికే సెకండ్ సబ్జెక్ట్ అండి, మిగతా అన్నింటికి ఫస్ట్ సబ్జెక్టే. కాబట్టి ఇక్కడ మనకు హీ ఏమొస్తుంది? మనకు హీ. మరి హీ అన్నప్పుడు హీకి ఏమొస్తుందా రాదు, హీ కార్ వస్తుందా రాదు. హీ హ్యాస్ రాయొచ్చు, హీ ఈజ్ రాయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే హీ హ్యాస్ ఇంట్రెస్టెడా, హీ ఈజ్ ఇంట్రెస్టెడా అంటే చాలామంది సో ఇంట్రెస్టెడ్ అనేది మనకు V3 లాగా ఉంది కదా సార్, సో హ్యాస్ పక్కన V3 వస్తుందని చెప్పేసి ఇది పెట్టేస్తారండి. కానీ ఇంట్రెస్టెడ్ అనేది మనకు అడ్జెక్టివ్ లాగా తీసుకుంటామండి. ఇంట్రెస్టెడ్ పీపుల్ అంటాం కదా అది. బట్ ఇక్కడ ఈ సందర్భంలో మనకు అతడు, అతని యొక్క ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అని క్రికెట్లో వాళ్ళ యొక్క స్టేజ్ గురించి మాట్లాడుతుంది అది. ఇప్పుడు దే ఆర్ క్లెవర్ అంటాం కదా, అట్లా దే ఆర్ క్లెవర్ అట్లా అనమాట. రైట్? క్లెవర్ అనేది అడ్జెక్టివ్ కదా. సో ఇక్కడ కూడా మనకు ఇంట్రెస్టెడ్ అనేది మనకు అడ్జెక్టివ్లా తీసుకుంటాం. అందుకే దీని యొక్క క్వాలిటీ గురించి మాట్లాడాలి కాబట్టి సో హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అనం. ఐ హ్యావ్ ఇంట్రెస్టెడ్ అంటామా? హ్యావ్ పక్కన V3 వస్తుందని చెప్పేసి హ్యావ్ ఇంట్రెస్టెడ్ అంటామా? లేదు. అక్కడ ఇంట్రెస్టెడ్ అనేది V3 లాగా తీసుకోకూడదు, అడ్జెక్టివ్ లాగా తీసుకోవాలి. కాబట్టి ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అట్లా మాడుకుంటూ వెళ్తాం. రైట్? బట్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. ఓకేనా? అది. నెక్స్ట్ క్వశ్చన్. ద స్వాన్ టుగెదర్ విత్ ఇట్స్ సీజన్స్. టుగెదర్ విత్ అన్నాము అంటే స్వాన్ ఉంది, దాని యొక్క సీజన్స్ ఉన్నాయి. సో రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. రెండు సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వెర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి కదా. మరి ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ స్వాన్. స్వాన్ అంటే సింగులర్ అవుతుందా? సింగులర్. సింగులర్ కాబట్టి ఆర్ వస్తుందా రాదు, వర్ వస్తుందా రాదు, హమ్స్ అన్నమాట. స్విమ్ ఉంది, స్విమ్స్ ఉంది. ఏ వెర్బ్ సింగులర్ అండి? సింపుల్ ప్రెజెంట్ రాస్తున్నాం, సబ్జెక్ట్ ప్లస్ V1. సో మనకు వెర్బ్ అనేది ఎస్ ఉన్న వెర్బ్ సింగులరా, ఎస్ లేని వెర్బ్ సింగులరా? వెర్బ్లో మనకి ఎప్పుడైనా సరే ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ అండి. ఈజ్ సింగులరే కదా, వాజ్ సింగులరే కదా, హ్యాజ్ సింగులరే కదా. అట్లనే V1కి ఎస్ ఉంటే సింగులర్ అనమాట. కాబట్టి స్విమ్ అనేది సింగులరా, స్విమ్స్ అనేది సింగులర్ అంటే స్విమ్స్ అనమాట. రైట్? ఇది మనకి సింగులర్ వెర్బ్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్. నాట్ ఓన్లీ హర్ పేరెంట్స్ బట్ ఆల్సో హర్ అంకుల్. చెప్పండి ఇది. నాట్ ఓన్లీ హర్ పేరెంట్స్ బట్ ఆల్సో హర్ అంకుల్. నాట్ ఓన్లీ హర్ పేరెంట్స్ బట్ ఆల్సో హర్ అంకుల్ అంటే రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. హర్ పేరెంట్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, హర్ అంకుల్ అనేది ఇంకో సబ్జెక్ట్ ఉంది. రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు రెండు సబ్జెక్ట్స్ దేనితో కనెక్ట్ అయిపోయినాయండి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో. చెప్పండి ఇంకా క్లియర్గా. వెనెవర్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై neither nor, either or, not only but also, verb should be according to the second subject. సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే వెర్బ్ అనేది రాసుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ మర్చిపోండి ఇంకా. సో డైరెక్ట్ హర్ అంకుల్ గురించి మాట్లాడుతున్నాం అన్నట్టు. రైట్? హర్ అంకుల్ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి హ్యావ్ వస్తుందా రాదు. లీవ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు సింగులర్ కాబట్టి లీవ్ వస్తుందా, లీవ్స్ వస్తుందా? ఒకవేళ వస్తే ఎస్ ఉన్న వెర్బే కదా సింగులర్, ఎస్ లైన్ వెర్బ్ ప్లూరల్ కదా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో లీవ్స్ ఉంది, హ్యాస్ బీన్ లీవ్డ్ ఉంది. ఇప్పుడు అంకులే కదా నివసించేది అక్కడ అబ్రాడ్లో, కాబట్టి అతనే నివసిస్తాడు కాబట్టి అటు సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ కాబట్టి మన ఇప్పుడు హ్యాస్ బీన్ లీవ్డ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే బీ ఫామ్ ప్లస్ V3 రాయకూడదు. ఎందుకంటే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది మనకు యాక్టివ్ వాయిస్ అండి. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 అనేది రాదు. కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 రాదు, కాబట్టి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? లివ్స్ అబ్రాడ్, నివసిస్తాడు అని. ఓకేనా? అంటే ఆమె పేరెంట్సే కాదు,
ఆమె యొక్క అంకులు కూడా అబ్రాడ్లోనే ఉంటారు అని. ఆప్షన్ డి. నెక్స్ట్, హర్ ఫ్రెండ్స్ ఆర్ షీ డాష్ ద బర్డ్స్. చూడండి ఇక్కడ ఆర్ అన్నాము అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఐదర్ అని, ఐదర్ ఆర్ అని మీనింగ్. ఓకేనా, ఆ ఫ్రెండ్స్ కానీ ఆమె కానీ, ఐదర్ హర్ ఫ్రెండ్స్ ఆర్ షీ అని మీనింగ్ అక్కడ, రైట్. మరి ఐదర్ ఆర్ అన్నప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలండి, సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. సెకండ్ సబ్జెక్ట్ అంటే ఏముంది అక్కడ, ఇది ఫీడ్ పెట్టుకోండి. సెకండ్ సబ్జెక్ట్ అంటే షీనే కదా, షీకి హ్యావ్ వస్తుందా, రాదు. షీకి హ్యావ్ వస్తుందా, రాదు. షీ ఫీడ్ ఉండి షీ ఫీడ్స్ ఉంది, చెప్పండి. ఆమె బర్డ్స్కి ఫీడింగ్ ఇస్తుంది అని, అంటే ఏదో ఆహారం ఇస్తుంది అని. ఇప్పుడు ఫీడ్ ఫీడ్స్, షీ ఫీడ్ అంటామా, షీ ఫీడ్స్ అంటామా? షీ వస్తే షీ గో అంటామా, షీ గోస్ అంటామా? షీ గోస్ అంటాం. అంటే V1 రాసేటప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు V1కి ఎస్ యాడ్ చేస్తాం సింపుల్ ప్రజెంట్లో. కాబట్టి ఇక్కడ V1కి షీ అంటే సింగులర్ కదా, వెర్బ్ కూడా సింగులరే ఉండాలి కదా, కాబట్టి ఎస్ ఉన్న వెర్బ్ సింగులర్, కాబట్టి మనకు షీ ఫీడ్స్. ఓకేనా, షీ ఫీడ్స్ అనాలి అది. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 21. ఐదర్ హీ ఆర్ ఐ, ఐదర్ హీ ఆర్ ఐ, ఐదర్ ఆర్ తోటి రెండు సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి. మరి ఇప్పుడు మనకు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం, సెకండ్ సబ్జెక్టే కదా. చెప్పండి ఇప్పుడు అందరూ, సెకండ్ సబ్జెక్ట్ అంటే మనం అప్పుడు ఏం తీసుకోవాలి? ఓకేనా, సెకండ్ సబ్జెక్ట్ అంటే ఏం తీసుకోవాలంటే అయ్యే కదా. సో ఐ హ్యాస్ అంటామా, లేదు. ఐ ఆర్ అంటామా, లేదు. ఐ ఈజ్ అంటామా, లేదు. ఏమొస్తుంది ఇక్కడ, సింపుల్ మిగిలింది ఐ హ్యావ్ టు అటెండ్ ద ఫంక్షన్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఐ హ్యావ్ టు అటెండ్ ద ఫంక్షన్, ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 22nd క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. హోప్ ఫర్ ద మిస్సింగ్ చిల్డ్రన్ డాష్ ఫేడింగ్. చాలా ఇంపార్టెంట్ అండి, మీరు చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తారండి. హోప్ ఫర్ ద మిస్సింగ్ చిల్డ్రన్ డాష్ ఫేడింగ్ అట. ఫేడింగ్ అంటే పోతుంది అని. ఇప్పుడు మిస్సింగ్ చిల్డ్రన్ చాలామంది ఏం చేస్తారంటే, మిస్సింగ్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ కానీ వర్ కానీ హ్యావ్ బీన్ కానీ పెడదామని ఆన్సర్ చేస్తారండి. కానీ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి మీరు, మిస్సింగ్ చిల్డ్రన్ సబ్జెక్టా, వాళ్ళ కోసం ఉన్న హోప్ సబ్జెక్టా? హోప్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. సో అంటే చిల్డ్రన్ మిస్ అయ్యారు, వాళ్ళ మీద ఉన్న హోప్ అనేది పోతుంది అని, కాబట్టి మిస్సింగ్ చిల్డ్రన్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ, వాళ్ళ మీద ఉన్న హోప్ సబ్జెక్టు. సో హోప్ అనేది పోతుంది అనమాట. హోప్ ఎవరి మీద, హోప్ ఫర్ ద మిస్సింగ్ చిల్డ్రన్, హోప్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. హోప్ అంటే ఇట్ అన్నట్టే కదా, హోప్ అంటే ఇట్ కాబట్టి హోప్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్. సింగులర్ కాబట్టి హోప్ ఆర్ అనం, హ్యావ్ అనం, వర్ అనం, ఏమంటా చెప్పండి, హోప్ ఈజ్ ఫేడింగ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది. హోప్ ఫర్ ద మిస్సింగ్ చిల్డ్రన్ అన్నమాట, రైట్. హోప్ ఈజ్ ఫేడింగ్ అని. ఓకే, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద బోర్డ్ మెంబర్స్ అండ్ నాట్ ద చైర్మన్. అంతా జాగ్రత్త చూసుకోండి. ద బోర్డ్ మెంబర్స్ అండ్ నాట్ ద చైర్మన్, చైర్మన్ కాదు బోర్డ్ మెంబర్స్ అట. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఇక్కడ బోర్డ్ మెంబర్స్ అండి. కాబట్టి సింగులరా ప్లూరలా, ప్లూరల్. సో ప్లూరల్ కాబట్టి సో బోర్డ్ మెంబర్స్ అంటే ఇక్కడ మనకు ప్లూరల్ కదా, సో ఈజ్ వస్తుందా, రాదు. హ్యాజ్ వస్తుందా, రాదు. టేక్ ఉంది, టేక్స్ ఉంది, చెప్పండి. టేక్ అనేది ప్లూరల్, టేక్స్ అనేది సింగులర్ కదా. సో బోర్డ్ మెంబర్స్ అంటే సింగులరా ప్లూరలా, ప్లూరల్. బోర్డ్ మెంబర్స్ చాలా మంది ఉన్నట్టే కదా, ప్లూరల్. సో ప్లూరల్ కాబట్టి మన టేక్ వస్తుందా, టేక్స్ వస్తుందా, టేక్. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ద బోర్డ్ మెంబర్స్ నాట్ ద చైర్మన్. బోర్డ్ మెంబర్స్ అంటే చాలా మంది ఉన్నారు అక్కడ, ప్లూరల్. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ ఏమొస్తుంది చెప్పండి, అక్కడ ఏ ఇస్ ద ఆన్సర్. బోర్డ్ మెంబర్స్, చైర్మన్ కాదు, బోర్డ్ మెంబర్స్ తీసుకుంటారు డెసిషన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ డాష్ హెల్ప్డ్ మీ. చెప్పండి అందరు ఇంకా, హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్, హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్, ఇతడు అందరిలో ఒకడు. హూ డాష్ హెల్ప్డ్ మీ. ఇక జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, చాలామంది ఏమనుకుంటారంటే హూ అనేది హీకి రిలేట్ అయి ఉంది అనుకొని సింగులర్ దాకా రాసేస్తారండి. కాదు, ఇక్కడ ఇతడు అంతమందిలో ఒకడు, హీఈస్ వన్ ఆఫ్ దోస్, అంతమందిలో ఒకరు. హూ అనేది దేనికి సంబంధించి మాట్లాడుతుంది చెప్పండి. ఇక్కడ హూకు వెర్బ్ రాస్తున్నామండి. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ హూ అనేది హీ గురించి మాట్లాడుతుందా లేకపోతే దోస్ గురించి మాట్లాడుతుందా అంటే దోస్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా, ఇతడు అందరిలో ఒకడు, అందులో ఒకడు, ఆ మెంబర్స్లో ఒకడు, ఎవరైతే నాకు హెల్ప్ చేశారో అందులో ఒకడు అని. కాబట్టి హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ డాష్ హెల్ప్డ్ మీ. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అండి. రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడైనా సరే రిలేటివ్ ప్రొనౌన్ సింగులర్ అవుద్దా ప్లూరల్ అవుద్దా అంటే రిలేటివ్ ప్రొనౌన్ దేని గురించి అయితే మాట్లాడుతుందో అది సింగులర్ అవుతే రిలేటివ్ ప్రొనౌన్ కూడా సింగులరే, అది ప్లూరల్ అవుతే రిలేటివ్ ప్రొనౌన్ కూడా ప్లూరలే. కాబట్టి ఇక్కడ హూ అనేది మనకు దోస్ గురించి మాట్లాడుతుంది కదా. సో దోస్ అనేది సింగులరా ప్లూరలా, ప్లూరల్. దిస్ అనేది సింగులర్,
చూడండి ఇక్కడ రాస్తాను. దిస్ అంటే ఇది, దీస్ అంటే ఇవి, దట్ అంటే అది, దోస్ అంటే అవి. సో దోస్ అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి హూ కూడా ఏమవుతాం అనుకో ప్లూరల్. ప్లూరల్ కాబట్టి హ్యాజ్ వస్తుందా రాదు, ఈజ్ వస్తుందా రాదు, వాజ్ వస్తుందా రాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇది మీకు రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ అండి. యాప్లో వినండి క్లాసు, నేను చెప్పేది అదే. టైం ఉంది మనకు, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్పాను మీకు. సో యాప్లో కోర్సు తీసుకొని యూట్యూబ్ క్లాసెస్, యాప్ క్లాసెస్ విన్నారు అంటే చాలు, అన్నీ నీట్గా అర్థమైపోతూ ఉంటాయి. ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది యాప్లో, ఓకేనా. కాబట్టి హీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ హెల్ప్డ్ మీ. హూ హ్యాస్ కదా, హూ హ్యావ్ హెల్ప్డ్ మీ. ఇక్కడ హూ అంటే దోస్ గురించి మాట్లాడుతుంది. దోస్ అంటే ఆల్రెడీ ఇక్కడ ప్లూరల్ కదా, కాబట్టి మనకు దోస్ ప్లూరల్ కాబట్టి హూ కూడా ప్లూరలే. హూ ప్లూరల్ కాబట్టి ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా ప్లూరలే ఉండాలి. ప్లూరల్ వెర్బ్ అంటే ఎస్ లేని వెర్బ్. సో హ్యావ్, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, దేర్ డాష్ ఎ నెంబర్ ఆఫ్ షీప్ ఇన్ ద ఫీల్డ్. దేర్ డాష్ ఎ నెంబర్ ఆఫ్ షీప్ ఇన్ ద ఫీల్డ్ అట. దేర్ ఈజా, దేర్ వాజా, దేర్ వర్రా, దేర్ హ్యాజా. చెప్పండి. ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్, ఓకేనా. ఏ నెంబర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి అండి. చాలామంది ఏమనుకుంటారు, షీప్ అనేది సింగులర్ ఉంది ఏం సార్ అనుకుంటారండి. షీప్ అనేది సింగులర్ అదే, ప్లూరల్ అదే. ఫిష్ అనేది కూడా అంతే అండి, మీకు తెలియదు జనరల్గా. క్లియర్గా వినండి. ఇది మనము ఒక్క చేప ఉన్న ఫిష్ అనాలి, 2 చేపలు ఉన్న ఫిష్ అనాలి, 10 చేపలు ఉన్నా కానీ ఫిష్ అనాలి. దేర్ ఆర్ 100 ఫిష్ ఇన్ ద పాండ్. 100 ఫిషెస్ కాదు. సో ఫిష్ అనేది సింగులర్ లాగా అదే యాక్ట్ చేస్తుంది, ప్లూరల్ లాగా కూడా అదే యాక్ట్ చేస్తుంది అండి, రైట్. సో దేర్ ఆర్ 10 షీప్ ఇన్ ద ఇన్ ద గ్రౌండ్, ఏదో ఒకటి, రైట్. కాబట్టి మనకు సో ఫిష్ అన్న షీప్ అన్న సింగులర్ అదే, ప్లూరల్ అదే అనమాట, రైట్. సో కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ అంటే మనకు అది ప్లూరల్ కాబట్టి సో దేర్ వర్ ఏ నెంబర్ ఆఫ్. కాబట్టి మనకు అప్పుడు సో దేర్ ఈజ్ అంటే సింగులర్, ఇది వాజ్ అన్న సింగులరే, హ్యాజ్ అన్న సింగులరే, ఇది వాజ్, ఇది కూడా సింగులరే. ఆన్సర్ కాదు, ఆన్సర్ ఏమొస్తుంది? దేర్ వర్ ఏ నెంబర్ ఆఫ్ షీప్ ఇన్ ద ఫీల్డ్, ఓకేనా. ఇప్పుడు దేర్ ఆర్ బుక్స్ అంటాం కదా, దేర్ ఈజ్ ఏ బుక్ అనాలి. సో దేర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దేర్ అనేది ఒక డమ్మీ సబ్జెక్ట్ అండి. సో దేర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకు ప్లూరల్ నౌన్ ఉందనుకోండి, దేన్ని ప్లూరల్ లా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సింగులర్ నౌన్ ఉందనుకోండి, దేన్ని కూడా సింగులర్ లా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ వెర్బ్ వాడాలి, సింగులర్ నౌన్ ఉంటే సింగులర్ వెర్బ్ వాడాలి, రైట్. కాబట్టి దేర్ అంటే అది డమ్మీ సబ్జెక్ట్ అనమాట. దేర్ అనేది డమ్మీ సబ్జెక్ట్, రైట్. దాని పక్కన ఉన్న దాని మీద డిసైడ్ చేస్తాం అనమాట, ఓకేనా. నెక్స్ట్, నైదర్ ఆఫ్ ద 2 బాక్సెస్ డాష్ బిగ్ ఎనఫ్. నైదర్ ఆఫ్ ద 2 బాక్సెస్ డాష్ బిగ్ ఎనఫ్. నైదర్ చెప్పండి మీకు ఆల్రెడీ. నైదర్ వచ్చినా, నన్ను వచ్చినా, ఐదర్ వచ్చినా, ఈచ్ వచ్చినా, ఎవ్రీ వచ్చినా, వన్ వచ్చినా, ఇవి వచ్చినప్పుడు మనం దాన్ని వెర్బ్ అనేది ఏమి చేసుకోవాలి చెప్పండి? సింగులర్ వెర్బ్ వాడాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు ఈజ్. ఏమొస్తుంది ఆన్సర్? ఇక్కడ మనకు ఈజ్ అనేది వస్తుంది అండి. ఇక్కడ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ క్లియర్గా. సో నైదర్, ఓకేనా. సో నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగా, ఆర్ గోయింగా, ఏమంటారు చెప్పండి? చాలామంది ఆర్ గోయింగ్ అంటారు, ఎందుకంటే బాయ్స్ ఉన్నారు కాబట్టి. కానీ మనకు ఈజ్ గోయింగ్ ఇస్ ద ఆన్సర్, ఎందుకంటే బాయ్స్ ఉన్నారండి, ఓకేనా. కానీ అక్కడ ఎవరైనా వెళ్తున్నారా? వాళ్ళు వెళ్తలే. ఎవరు వెళ్తలేరు అంటే సబ్జెక్ట్ ఏమైంది అక్కడ? సింగులరా, ప్లూరలా, జీరోనా? జీరో. సో జీరో సబ్జెక్ట్ అంటే వెర్బ్ అనేది సింగులర్ ఉండాలన్నమాట, రైట్. కాబట్టి నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అంటాం. ఏమంటాం? నైదర్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అనాలి. నన్ను కూడా అంతే, ఓకేనా. సో నన్ ఆఫ్ ద బాయ్స్ చెప్పండి. నన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగా, ఆర్ గోయింగా? మళ్ళీ ఈజ్ గోయింగే. సార్ నైదర్కు నన్నుకు డిఫరెన్స్ ఏంటి సార్? సో నైదర్ అనేది ఓన్లీ ఇద్దరు ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం, నన్ను అనేది ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాం. నైదర్ అన్న నన్ను అన్న రెండు నెగిటివే. కాబట్టి నైదర్ కానీ నన్ను కానీ వచ్చినప్పుడు సో మళ్ళీ మనం అక్కడ సో నాట్ అనేది పెట్టకూడదండి. నైదర్ కానీ నన్ను కానీ వచ్చినప్పుడు మళ్ళీ మనం అక్కడ నాట్ అనేది పెట్టకూడదు అనమాట, రైట్. కాబట్టి నైదర్ నన్, ఇదేమో రెండింటికి, ఇదేమో రెండు కంటే ఎక్కువ వీటికి అనమాట. రెండు మనకు సింగులరే, రైట్. నెక్స్ట్ మనం ఐదర్ అన్నాం అనుకోండి. ఐదర్ అంటే ఏదో ఒకటి, ఐదర్ ఆఫ్ ద 2 బాయ్స్, ఇద్దరిట్లో ఎవరో ఒక్కరే అబ్బాయి అనమాట. ఐదర్ ఆఫ్ ద 2 బాయ్స్ ఆర్ క్లెవర్ అంటామా, ఈజ్ క్లెవర్ అంటామా? చెప్పండి. ఆర్ క్లెవరా, ఈజ్ క్లెవరా అంటే ఒకటే అబ్బాయి అనమాట. ఇద్దరు బాయ్స్ ఉన్నారు కానీ ఐదర్, ఇది మనకు స్పెషల్ అసలైన సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఐదర్ అంటే రెండిట్లో ఒకటే, నైదర్ అంటే రెండిట్లో ఎవరు కాదు, నన్ను అంటే రెండు కంటే ఎక్కువ ఇంట్లో ఎవరు యాక్షన్ చేస్తలేరు అని, ఐదర్ అంటే ఎవరో ఒక్కరు అని. కాబట్టి అప్పుడు మనకి అక్కడ ఐదర్ అన్న సింగులరే అనమాట. సింగులర్ వెర్బ్ కింద తీసుకుంటూ వెళ్ళాలి. సో నన్ను వచ్చినా, నైదర్ వచ్చినా, ఐదర్ వచ్చినా సింగులర్ వెర్బ్ కిందకే తీసుకుంటూ వెళ్ళాలి, రైట్. నెక్స్ట్ ఈచ్, ఇది కూడా చెప్పినా మీకు. ఈచ్ ఎవ్రీ అంటే ఒక్కరొక్కరు అని, ఒకసారి ఒక్కరే,
కాబట్టి ఈచ్ బాయ్ ఈజ్ క్లెవర్, ఈచ్ గర్ల్ ఈజ్ క్లెవర్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ క్లెవరే, ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ క్లెవరే అనాలి. ఓకేనా? ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ ఈజ్ గోయింగ్. ఓకేనా? ఈచ్ ఎవ్రీ ఎక్కడ వచ్చినా సరే మనకు అవి సింగులర్ లాగానే వాటిని ట్రీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సింగులర్ వర్బ్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకోటి వన్ అని చెప్పిన మీకు, వన్ ఆఫ్ ద చెప్పనేది వన్ ఆఫ్ ద బాయ్స్. ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుందండి. వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద పోయమ్స్, వన్ ఆఫ్ ద బుక్స్. ఓకేనా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనకూడదు. వన్ ఆఫ్ ద తర్వాత వన్ అండ్ ఇప్పుడు బాయ్స్లో ఒకరిని పక్కకు తీయడం వన్ ఆఫ్ ద బాయ్స్ అంటే. కాబట్టి ఇక్కడ వన్ బాయ్స్లో ఒకడు, ఇక్కడ చాలామంది బాయ్స్ ఉండాలి కదా. తర్వాత వర్బ్ అండి, వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గోయింగ్ అంటామా ఆర్ గోయింగ్ అంటామా? బాయ్స్లో ఒక్కడే కదా వెళ్ళేది, కాబట్టి ఈజ్ గోయింగ్ అంటాం. ఇవన్నీ మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అండి. ఓకేనా? ఇందులో చాలా ఉంటాయి మీకు ఇంకా, రైట్? సో కాబట్టి డీటెయిల్గా నీట్గా నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకుంటారో అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుందండి సబ్జెక్ట్ అనేది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఉండే కాన్సెప్ట్స్ అండి. మనీ, టైం, డిస్టెన్స్ చెప్పినా కదా సింగులర్లో యాక్ట్ చేసి అనేవి, రైట్? సో ఇందులో మీకు ఏంటంటే నేను కాన్సెప్ట్ చెప్తున్నాను, కొంతవరకు క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీకు ఫుల్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే మాత్రం మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు వినడమే, క్లాసెస్ వింటే సరిపోతుంది అనమాట. అన్నీ డెప్త్గా డిస్కస్ చేసినవండి అవి. కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అరే బాబు, సింపుల్గా డిస్కస్ చేయడం వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. అర్థమైందా? అది ఓకేనా? వేరే బుక్స్ తీసి చూడండి, మీకు అర్థమవుతుంది అక్కడ. ఓకేనా? కాబట్టి క్లియర్గా చూసుకోండి. సో మీకు ఇవ్వండి, ఇవి మీకు ఏంటంటే సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద ఉన్న ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఇంకా మిగతా టాపిక్స్ మీద, ఈ టాపిక్ మీద ఇంకా ఉన్న వీడియోస్ క్వశ్చన్స్ ఉంటే ఇంపార్టెంట్వి, వాటి మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? మీరు ఒకవేళ ఈ కాన్సెప్ట్స్ కనుక డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ కోర్సు క్లాసెస్ వినండి. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ ఉంటుంది, ఆ క్లాసులు వింటే సరిపోతుంది అనమాట. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. యాప్లో నీట్గా డీటెయిల్గా కంటెంట్ ఉంటుంది. ఓకేనా? అది. సో మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. బుక్ కావాలనుకున్నా తీసుకోండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ అడగండి, ఎందుకంటే మళ్ళీ సో కొరియర్ వచ్చేట వరకు టైం పడుతుంది కాబట్టి 4-5 డేస్ పడుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోండి. ఓకేనా? లేదు అంటే అప్పుడు యాప్లో బుక్ చేసుకోండి, రైట్? సో లేదంటే మనకి అక్కడ ఈ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి. బుక్ కాస్ట్ 280, డెలివరీ ఛార్జెస్ 70, 350 వరకు పడుతుంది బుక్ మొత్తం. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, నీట్గా ఉంటుందండి బుక్ అనేది మాత్రం. ఓకేనా? ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది అనమాట, రైట్? సో ఇదండి, ఇది మీకు సో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 4 అనమాట. ఓకేనా? సో ఇంకా వీడియోస్, ఇలాంటి వీడియోసే కావాలి అనుకుంటే ఓకేనా, సో మీరు మన ఛానల్ని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే, వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి మాత్రం అన్ని గ్రూప్స్లలో షేర్ చేయండి తప్పకుండా. నేను మీకోసం ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా? ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మిగతా వీడియోస్ కూడా అన్నీ చూడండి వెళ్ళి, అప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.